నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. నేడు రేపు యేసయ్య లోకానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షతలో మనం ఎలా ఎదుర్కోవాలి అంటే మనం స్వస్థ బుద్ధి గలవారమై మనం ఆయన ఎదుర్కోవాలి. హల్లెలూయా. మరొక మాటను చదువుకుందాం. రెండోది ఎలాగ మనం ఎదుర్కోవాలి అంటే నీతితో మనం ఆయన్ని ఎదుర్కోవాలి. దేనితోనండి? నీతితో. ఒక బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఇజ్రాయేల్ ఎవరండి? ఆయన స్వాస్థ్యం. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వాక్యం. అమ్మా, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట.